సార్ మెట్రో లైన్ వచ్చిందా సార్? వచ్చిందిరా, నీ ఎత్తి పళ్ళు చూసి రివర్స్ లో వెళ్ళిపోయింది. ఇంత పెద్ద సోడా బుట్టి కళ్ళజోడు పెట్టుకున్నావు కనిపించట్లేదా? సరే నువ్వు సుబ్బు కదా, నువ్వు బాబాయ్ కదా, నీ మ్యాటర్ ఊరంతా తెలిసిపోయిందిరా. ఎక్కువ మాట్లాడుకు, నువ్వు సూర్యుడు కదా. కరెక్టే. పాప సూపర్ గా ఉంది, పేరు సుచ్చిరే కదా. రెచ్చిపోయావనుకో నా పంచికి చచ్చిపోతా. ఏంట్రా మీద చెయ్యి వేశారు, ఏం చేస్తావురా? ఈడి పళ్ళేంట్రా ఏనుగుదంతాలాగా కొరుకుతాడేమో. నోట్లో నోరెట్ట కట్టి కొరుకుతాడు. త్వరగా విక్కీకి ఫోన్ ఆడికి చేయండి. ఎన్నిసార్లు ఫోన్ చేయమంటావు? చేరా ఫోన్ ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు సార్ లేడీస్ తో గొడవ? రేయ్, ఇదిగోండి ఈ అమ్మాయి గద్ది. ఇదిగో చంటి పిల్లని ఎందుకే కొట్టించావు? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఎవర్రా నువ్వు? నిజంగా గుర్తుపట్ల? ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు. నిన్ను చూడగానే గుర్తుపట్టడానికి స్టాలిన్ చిరంజీవా పోకిరి మహేష్ బాబా ఎల్లే. వాడికి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? రేయ్ నువ్వు ఇంకా పోలేదు. ఇంకా గుర్తుకురాలా? అది మరి రేయ్ ఏంట్రా ఇది? తన్ని ఇంప్రెస్ చేయడానికి అయ్యో, నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమ పిచ్చి పట్టింది. రేయ్ ఇలాంటి పిచ్చి పిచ్చి గెటప్పులు వేస్తే ముష్టాడు అనుకుని చిల్లర వేస్తారు. ఆ చిల్లర తీసుకుని వెళ్ళి ఇరానీ హోటల్లో కూర్చొని టీ తాగు. ఏంట్రా వీడి భూతద్దాలు దంతాలు? గడప చూడు, సత్యమేశంలో కమలాసన్ లాగా. ఇప్పుడు చూడు, అది మరి ఇప్పుడు చూడండి అమ్మా మన పర్ఫార్మెన్స్. ఎక్స్క్యూజ్ మీ, హలో మేడం. ఎస్టర్డే ఫోన్ కాల్ పల్లోడు నైట్ సేయింగ్ లవ్ ఇట్స్ మీ. ఫోన్ కాలా? యా ఎస్టర్డే. హలో, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను. రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. నేను స్టైల్లో రజనీకాంత్ నండి, చూడడానికి కమలాసంలో ఉంటాను. స్టైల్లో నువ్వు రజనీవా? యా వన్ మినిట్. ఓకే, మరైతే కమలాసన్ సంగతి? కళ్యాణ్ రాముడి సినిమాలో కమల్లో ఉంటానని చెప్పాను. ఈ లోపల ఫోన్ కట్ చేశారు. నాన్సెన్స్. పర్లేదండి, ఇది తీసుకోండి. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, నేను మిమ్మల్ని ఇది డీప్ గా లవ్ చేస్తున్నాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఐమ్ సారీ మేడం, సారీ మేడం. మేడం 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 ప్లీజ్ మేడం. పోరా మేడం 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 ప్లీజ్ మేడం. మేడం మేడం అర్థం చేయండి మేడం ప్లీజ్. నాది ట్రూ లవ్ మేడం. చెప్తున్నాను, ఇలా నన్ను డిస్టర్బ్ చేసావంటే పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. మీరు సీఎం కని కంప్లైంట్ చేసుకోండి మేడం, కానీ నన్ను మాత్రం కాదనకండి. ఛే, ఈ పాట లిరిక్స్ ఏమైనా తెలుసా నీకు? తెలీదురా. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఈ లిరిక్ మార్చుకోవడానికి 4 డ్రెస్సులు కావాలి. వాటితో రా పో. రాజేశ్వరి గారు, అయ్యో బుద్ధుందా? అసలు ఏమనుకుంటున్నావు? ఎంత పొగరు నీకు? పబ్లిక్ లో ఎలాగైనా బిహేవ్ చేసేది? అసలు పరిచయం లేని అమ్మాయితో ఆడ్డం పాడ్డం మీద చెయ్యడం ఏంటిదంతా? హా? నువ్వెవరో నాకు తెలీదు, నిన్నంతవరకు చూడనే లేదు. అసలు ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ భూతద్దాలు పళ్ళు నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందా? లేదండి. జస్ట్ షట్ అప్. డోంట్ బి ఎ ఫూల్ అండ్ బిహేవ్ లైక్ ఎ జోకర్. ఒక్క నిమిషం. ఏంటి ఏంటి? ఏంట్రా ఇది? అయ్యో నాన్న, వాడు అక్కడున్నాడు. ఎరా, నువ్వు ఈ కళ్ళజోడు పెట్టుకుని ఆ అమ్మాయిని చూసే ఐ లవ్ యూ అని చెప్పావా, లేకపోతే ఇంకెవరినైనా చూసి చెప్పావా? కళ్ళజోడు సరే, పళ్ళు. పళ్ళు ఏమిటండి, పళ్ళు రాలేయా? రాలేదే, రాలతాయని జాగ్రత్త పట్ట. అవునా? బావే, ఒకవేళ అసహ్యంగా వెళ్ళాలనుకుంటే వీడిని పంపచ్చుగా. వేషం వేయాలనేది నా ఉద్దేశం కాదు. నా మనసులో ఉన్న ప్రేమకు ఒక రూపాన్ని ఇచ్చాను. వాడే పళ్ళోడు. నా అందాన్ని చూసి అమ్మాయి ప్రేమించకూడదు, నా మనసును చూసి ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమ. మనసా? అదేంటది? రేయ్
ఇప్పుడు అమ్మాయిలందరూ కార్ ఉందా, క్రెడిట్ కార్డు ఉందా, కార్డులో క్యాష్ ఉందా, కనీసం ఫ్లాట్ ఉందా, ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నారా? ఊరికి అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడకు. ఒక అమ్మాయి నువ్వెంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నావో ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్తే ఆ అమ్మాయి ఐశ్వర్య రాయ్ అయినా అభిషేక్ బచ్చన్ వదిలేసి నీ వెనకాలే వచ్చేస్తుంది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా వదిలేసిందా? వాడు చెప్పే అమ్మాయిలు ఉన్నారు, కానీ అలాగే మంచి మనసుండి తనకు నచ్చిన పడితే వాడి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే అమ్మాయిలు ఉన్నారు. అలాంటి అమ్మాయిని నేను కోరుకుంటున్నాను, అందుకే ఈ వేషం వేశాను. ఒక అమ్మాయి కోసం గెటప్ వేయాలని డిసైడ్ అయిపోయావు, మరి లో బడ్జెట్ లో ముస్టోడి వేషం ఎందుకురా? అదే నేను గెటప్ వేశాను అనుకో, ఏ అంబానీ కూతురునో టాటా బిర్లా కూతురునో లవ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడిని. రే, అంబానీ కూతురు చేసుకుని గొప్పవాడివి కావాలని నువ్వు అనుకుంటున్నావు. మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుని అంబానీని కావాలని నేను అనుకుంటున్నాను. అవుతాన్రా? నీ గెటప్ తో అమ్మాయిని పడేస్తానని తెగ బిల్డప్లు ఇచ్చావు, ఇప్పుడు ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ఫోన్ చేసుకోవాలి. రే, ఐఎమ్ వెరీ సారీ పల్లోడు అని మెసేజ్ పంపించాను. హలో, నేను స్వప్నని. పల్లోడా? చెప్పండి. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను ఇంతవరకు ఎవరిని తిట్టింది లేదు, కొట్టింది లేదు. ఎవరో ఏంటో తెలియని వ్యక్తి నలుగురు ముందు అలా బిహేవ్ చేస్తే నేనే కాదు, ఏ అమ్మాయి అయినా అదే పని చేస్తుంది. ఆ రోజు నిన్ను కొట్టినందుకు ఇంటికెళ్ళి చాలా బాధపడ్డాను. అందుకే నీకు సారీ చెప్దామని రమ్మన్నాను. పర్లేదండి, కొట్టింది మీరేగా, ఇంకెవరు కొట్టారంటే అది నేను ఆ రోజు మర్చిపోయానండి. కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోలేనండి. బేసిక్గా నీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేదనుకుంటా, అందుకే ఇలా లవ్ గివ్ అని టైం వేస్ట్ చేసుకుంటున్నావు. కానీ నాకు దీనికి టైం లేదు. ముందు ఒక అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవడం నేర్చుకో, అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలరు. అది ముందు తెలుసుకో. ఎనీవే, జస్ట్ లీవ్ ఇట్. ఇక మనం కలవక్కర్లేదు. బాయ్. ఏంటి, ఒక్క నిమిషం. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరుగా? ఏంటి, లవర్గా కాదు మనం ఫ్రెండ్స్గా ఉందాం, అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలం అనేగా? అరే ఏంటండి, ఫస్ట్ నుంచి నా డైలాగులని కరెక్ట్ గా మీరే చెప్తున్నారు. జెరాక్స్ లాగా దించి పారేస్తున్నారు. మన ఇద్దరు మనసుల మధ్య ఒక వేవ్ లో సూపర్ సెట్ అయ్యి చూసారా? నువ్వు పెద్ద మెంటల్వి. ఒకసారి చెప్తే నీ బ్రెయిన్ ఎక్కదా? అండి, నేను చెప్పేది మీకు ఎక్కట్లేదండి. ప్లీజ్ అండి నన్ను ఫ్రెండ్గా ఒప్పుకోండి. ప్లీజ్ అండి. నేను మంచోనండి. నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పానా? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదండి. నేను డిస్టర్బ్ చేయట్లేదు. అయ్యో, నీతో మాట్లాడాలనుకోవడం తప్పైపోయింది. ఫేస్ చూస్తే ఒప్పుకోండి. ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్, నేను చెప్తున్నాను కదా. అయ్యో ఏమండి, కాలేజీలో శంకర్ అటెండెన్స్ వేయమని అడిగితే కుదరదన్నావటగా? అవును, కుదరదనే చెప్పాను. ఏంటిప్పుడు? అంటే వేయనంటావు? బెదిరిస్తున్నావా? నువ్వు విక్కీవి కాదు, పళ్ళోడివి. కాస్త తగ్గు. సార్ ప్లీజ్ సార్, ఏదో తెలియక మాట్లాడారు సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్. నువ్వెవర్రా? దానికి నువ్వేమవుతావు? నేను అడుగుతున్నాడుగా, చెప్పవేంట్రా? ఫ్రెండ్ సార్, ఫ్రెండ్ లాంటి. నువ్వు కొడితే నేను భయపడతానా? నువ్వు ఎలా బెదిరించినా నేను ఆ పని చెయ్యను. నేను ఏ చూస్తా. బాబా, అతనే చేయకండి. అయితే అటెండెన్స్ వేయి. అతను కొట్టదు ప్లీజ్. అతను ఎందుకు కొడుతున్నారు? నీ ఫ్రెండ్ కదా. కొట్టదు. అయ్యో ప్లీజ్ కొట్టదు, చెప్పండి ప్లీజ్. ఎత్తుకోలేట్రా? అయ్యో, అతనే చేశారని కొడుతున్నారు. అయితే అటెండెన్స్ వెయ్యమ్మా. దయచేసి వదిలేయండి, అతని కొట్టద్దు. ఇప్పుడు చెప్పు, వేస్తావా వెయ్యవా? సరే వేస్తాను, అతను వదిలేయి. ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఫస్ట్ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటే నీకు దెబ్బలు తప్పేవి. అయ్యో పర్లేదండి, ప్లీజ్ ముందు మీరు బయలుదేరండి. అయ్యో, నీకు దెబ్బలు తగిలాయి, రక్తం వస్తుంది. ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళమంటావు? అయ్యో నా మాట వినండి, మీరు బయలుదేరండి. ఒక్కడే వదిలేసి ఎలా వెళ్ళను? మీరు వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారనుకోండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని లవ్ చేస్తాను, టార్చర్ చేస్తాను. ప్లీజ్ బయలుదేరండి, వెళ్ళండి.